ఉపాధ్యాయులకు మీరిచ్చే కానుక ఇదేనా? గెస్ట్ లెక్చరర్లను తొలగించడం దుర్మార్గం. 3 నెలలుగా జీతాలు ఇవ్వరు, అడిగినందుకు తొలగిస్తారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? మాజీ మంత్రి హరీష్ రావు ఇదే విషయం మీద కరాటే కోచ్లను తొలగించడం దారుణం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు ఏంటంటే కథ, గెస్ట్ లెక్చరర్స్ వీళ్ళు ఉన్నారు, మొత్తము 6,000 కుటుంబాలు. 6,000 కుటుంబాలు. ఈ 6,000 కుటుంబాలు ఆగమైపోయినాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక మేము గురుకులాల్లో ఉంటారు వీళ్ళు, గెస్ట్ లెక్చరర్లు కానీ లేకపోతే ఇంకో 2-3 కేటగిరీలకు సంబంధించినటువంటి ఉద్యోగులు. దాదాపు 10 సంవత్సరాల నుంచి 7-8 సంవత్సరాల నుంచి వాళ్ళు సర్వీసులు చేస్తూ ఉన్నారు. గురుకులాలను మొత్తం కంప్లీట్గా నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇట్లా లెక్చరర్లను తొలగించడము, స్టాఫ్లను తొలగించడము, ఎన్నికైనటువంటి నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళకు ఇంకా పోస్టింగ్ ఇవ్వకపోవడము, ఇట్లాంటి వాటి అన్నింటినీ మనం బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలను మొత్తాన్ని నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు విద్యను దూరం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది రెడ్డి రాజ్యంలో, ఇందిరమ్మ రాజ్యంలో. దాంట్లో భాగంగానే వీళ్ళ ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. నిన్న చాలామంది మిత్రులు, నాకు తెలిసినటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు ఇందులో. 7-8 సంవత్సరాలకి వెళ్ళి మేము అందులో పనిచేస్తూ ఉన్నాము, ఇలా మాకు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోగా ఇప్పుడు మమ్మల్ని ఉద్యోగాలకు వెళ్ళి తీసేసిరు, మేము ఎక్కడ పోవాలి, ఏడ బతకాలని చెప్పేసి వాళ్ళు అది చేస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గం ఇది, నిజంగా చాలా దుర్మార్గం. ఆయన నియామక పత్రాలు, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి పోజులు కొట్టిండు. సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలే. 2 ఉద్యోగాలు అంటే కొత్త ఉద్యోగాలు ఇవ్వలే ఈయన ఇప్పటిదాకా. ఈయన ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఇవన్నీ కూడా ఇంకా పరీక్షలు రాసేటువంటి కార్యక్రమంలో ఉన్నాయి. ఇంకా ఇది 10వ నెల నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇంకొక 2 నెలలు ఉంది. ఈ 2 నెలల్లో ఈయన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి ఈయన. అవుతుందా? సాధ్యం అవుతుందా? జేజమ్మ దిగొచ్చే సాధ్యం కాదు. రేవంత్ రెడ్డి కాదు కదా, రేవంత్ రెడ్డి జేజమ్మ దిగొచ్చినా సాధ్యం కాదు. ఎందుకంటే వీళ్ళకి చేయాలనే ఉద్దేశం లేదు. అట్లా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు పీకేస్తూ ఉన్నారు. ఉన్న ఉద్యోగాలను కూడా పీకేస్తూ ఉన్నారు అన్నమాట.